నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. ఫేక్ మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ సంబంధించిన మ్యాటర్ కదా ఇప్పుడు జరుగుతుంది ప్రజెంట్ అప్డేట్ అనేది. ఆ హార్డ్ డిస్క్ లో మాయి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అది కాకుండా మీ వీడియో కూడా ఒకటి ఉంది బయటకి అని చెప్పేసి కారులో ఒక అమ్మాయితో మీరు సన్నిహితంగా ఉన్న వీడియో అది కొత్త యుగాల నుంచి చెప్తుంది, సర్క్యులేట్ అవుతుంది. అదే చెప్పుకునే ఉండి ఇప్పుడు సన్నిహితంగా ఉండేవండి, ఇంకేదైనా ఉండండి, ఇప్పుడు దట్ డజంట్ మీన్ ఎనీథింగ్ కదా. ఓకే. సో నేను సెల్ఫీలు తీసుకున్నవి కూడా పెట్టారు. ఓకే. నాకు పూర్వాశ్రమంలో ఎవరో అమ్మాయితో ఉన్న ఇప్పుడు 12 ఏళ్ళ క్రితం ఉన్నవి కూడా తీసుకొచ్చి పెట్టారు. ఎన్ని ఉంటే అన్ని పెట్టుకునేయండి. ఓకే. అంటే అదే హార్డ్ డిస్క్ లో ఉందా కాల్లో క్లియర్ కట్ గా లాస్ట్ వినండి, ఎవరైనా అమ్మాయిలు దొరుకుతారా వీళ్ళు ఏదో రకంగా ఇరికించడానికి. అది విన్నాం మనం. సో సిమిలర్ ఇంకేం లేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ మెంటాలిటీ అర్థమైతే మీకు ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. ఓకే. ఇరికించడానికి ఇదంతా ఎలా ఫేస్ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు? ఏముందండి, ఇప్పుడు ప్రపంచం అందరికీ తెలుసు, అయినా కూడా ఈవిడ గురించి తెలిసి కూడా మీడియా ఎవరన్నా ఈవిడ భుజానికి ఎత్తుకుంటున్నారు, పోలీసులు ఎవరన్నా భుజానికి ఎత్తుకుంటున్నారంటే హాస్యాస్పదంగానే అనిపిస్తుంది నాకు. అంటే అది నిజమే. అంటే ఇన్నాళ్ళు ఎవరో ఉన్నారని విన్నాం, కానీ ఇవాళ మనకి డైరెక్ట్గా పోలీస్ ఆఫీసర్తో ఉన్న సంభాషణ, వీడియో కాల్స్ ఇవన్నీ కూడా మనకి బయటకు. అఫ్ కోర్స్ మీ యాంగిల్లోనే వద్దాము. మీరు అనుకున్నట్టు ఈ ఎపిసోడ్కి ఫుల్ స్టాప్ ఉండదంటారా? ఎట్లా ఇది? అదే అంటే ఇంత రక్కస్ చేస్తూ బయటకు వచ్చిన తర్వాత 8 ఎఫ్ఐఆర్లు ఆవిడ మీద నమోదయ్యాయి. ఈవిడ అంటున్నట్టుగా మస్తాన్ సాయి వేరే అమ్మాయిలు బ్లాక్మెయిల్ చేయడం కాదు, ఈవిడే బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా అమ్మాయిలు లెటర్లు వెళ్ళి ఈ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చారు. ఒక ప్రీతి కంప్లైంట్ ఇచ్చింది, ఇంకొక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. వీళ్ళందరూ వెళ్ళి ఆ అమ్మాయి మీద కంప్లైంట్లు ఇచ్చినా కూడా పోలీసులు చెల్లించకుండా ఈవిడిని ఇంకా ఈవిడ పెట్టిన కంప్లైంట్లు మాత్రం తక్కువ ఎఫ్ఐఆర్ అయిపోతాయి. అదేంటో విచిత్రం. ఓకే. ఇది ఫర్దర్గా వీళ్ళు అఫ్ కోర్స్ మీరు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి అఫ్ కోర్స్ అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఈయన మీద ఎవరు కంప్లైంట్ పెట్టలా, బట్ ఈవిడ మీద మాత్రం కంప్లైంట్లు పెట్టారు కదా. బట్ మనం జనాలకు చూపిస్తున్నది ఏంటి? ఈవిడ మీద ఒక ప్రీతి అనే అమ్మాయి కంప్లైంట్ పెట్టిన దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు. ఒక ఆస్ట్రేలియన్ సిటిజన్ వచ్చి కంప్లైంట్ పెట్టింది, నన్ను ఎక్స్ట్రాక్షన్ చేయడానికి బ్లాక్మెయిల్ చేస్తున్నా, నా ఫోటోలు పెట్టుకోని చెప్పి చేస్తుంది కదా, దాని గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? మాట్లాడు. అసలు ఏ రకమైన కంప్లైంట్లు లేదు ఈ అబ్బాయి మీద. ఈ అబ్బాయి మీద డ్రగ్స్ కోణం ఉంది, ఏమైనా ఉన్నా కూడా ఏమైనా దాంట్లో ఉండొచ్చు, కానీ ఎవరు కంప్లైంట్ చేయాలి. కానీ ఈఎంఐ మీద కంప్లైంట్ ఉంది, నో యాక్షన్. ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సంబంధించి అంటే అఫ్ కోర్స్ సంబంధాలు ఉన్నాయి, ఏదో మ్యానిపులేట్ జరుగుతుందని చెప్పేసి అనుమానం ఉందనుకుంటే ఫర్దర్గా హైయర్ అఫీషియల్స్ దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీరు ఏమైనా అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? చేసారా? చేద్దాం. ఆల్రెడీ లేకపోతే మీకు ఎవరైనా సపోర్ట్ ఉందా? ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు? నాకు మీ సపోర్ట్ ఇంకెవరు లేరు. నాకు మీడియా మిత్రులు అంతే. నన్ను పెద్దవాళ్ళు చేసింది కూడా మీడియా. నేను ఏదో సీదాగా ఏదో చిన్న ఆర్జీ నేను. సో అందరు తీసుకొచ్చి నన్ను ఏదో ఇంటర్వ్యూలు చేసి బిగ్ బాస్కి కూడా పంపించారు. మీరు అంత పెద్దవాడిని చేశారు. ఓకే. సో నాకు ఉన్నదంతా మీడియా సపోర్ట్ తప్ప ఇంకేం లేదు. మళ్ళీ 3 రోజుల నుంచి ఈ రప్చర్ అంతా నడుస్తుంది కదా, రాజస్థాన్ పరిస్థితి ఏంటి? రాజస్థాన్ ఇంటి కేంద్రంగానే ఇదంతా జరుగుతుంది అన్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి అనేది, రాజస్థాన్కి మీరు చాలా సన్నిహితులు, స్టేజ్ పై పిలిచి కూడా అక్ చేసుకున్నారు. ఆయన లీగల్గా పోదాం, ఎప్పుడైతే అప్పుడు ఖాళీ అవుతుంది, అలా అటువంటి మనిషి బేసికల్లీ. ఆ ఎఫ్ఐఆర్లో కూడా తను రాజస్థాన్ వైఫ్ అని ఎఫ్ఐఆర్ చదివితే మీకు చదివి ఉంటారు మీకు, రాజస్థాన్ భార్య నేను, నా పేరు ఇది సో అని చెప్పేసి తను ఎఫ్ఐఆర్కి ఇవ్వడం జరిగింది. ఆవిడ అంతకుముందు ఇచ్చిన ఎఫ్ఐఆర్ చూడండి. అంటే రాజ్ తరుణ్తో కలిసి ఉన్నప్పుడు ఆవిడ భార్య కాదు, విడిపోయినప్పుడు ఆవిడ భార్య, నాకు అర్థం కాదు. బట్ ఏదైనా సరే ఆవిడ ఒకసారి డాటర్ ఆఫ్ సో అని చెప్పిస్తుంది, ఒకసారి మస్తాన్ సాయిని ప్రియేసి అంటది. ఆవిడకి ఎలా కావాలంటే అలా కంప్లైంట్ మార్చుకుంటూ ఇస్తుకుంటూ ఉంటుంది. అది చూసే వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు ఆమె క్లైమ్ చేస్తుందంటే నిన్నటి నుంచి కూడా మన వీడియోలో కూడా చూసాం, మస్తాన్ సాయితో పాటు 5గురు వచ్చారు నా విల్లాకి, 2 days ఉన్నారు, నన్ను చిత్రహింసలు పెట్టారు హార్డ్ డిస్క్ కోసం. ఇవి రెగ్యులర్గా రాసేవి ఏముంది అంటూ, నేను డైలీకి కాల్ చేశాను, వాళ్ళు వచ్చారు, మస్తాన్ సాయి వీళ్ళకి మిగతా వాళ్ళు పారిపోయారు, ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు ఒక 80 నుంచి 1000 వీడియోలు ఉన్నాయి. నేను చాలామందికి నేను చెప్పుకుంటున్నాను, నావే 40 వీడియోలు ఉన్నాయని చెప్తున్నాను, నావే 40 వీడియోస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నాను. ఇప్పుడు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది. ఇప్పుడు బేసికల్లీ ఆవిడ వీడియోలో ఉండుంటే ఆవిడ డిలీట్ చేసుకోండొచ్చు కదా. ఒకవేళ పోలీసులకి ఆవిడకి అగెన్స్ట్గా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆవిడ డిలీట్ చేసే ఇస్తుంది కదా. ఇవాళ మనకి దొరికే కొన్ని వీడియోలు, పోలీస్ ఆఫీసర్ తోటి ఎలా హనీ ట్రాప్ వేస్తుందో, విలేకర్ తోటి ఎలా హనీ ట్రాప్, కాప్స్ ఉంచుకున్నాను నేను ఎలా ఉంచుకున్నాను దొరికినాయి కదా. ఇంకా ఆవిడ డ్రగ్స్ ఇస్తున్న వీడియోలు, దాంట్లో ఎక్కడ కూడా ఈవిడని ఎవరన్నా సరే బలవంతంగా ఇస్తున్నట్టుందా? ఈవిడే చేస్తున్నట్టుందా? ఈవిడే వాళ్ళకి లైన్ వేస్తుంది.
వాళ్ళెవరు ఈవిడికి పులిహార కలపట్ల, ఈవిడే పులిహార కలుపుతున్నట్టుగా అర్థమవుతుంది చాలా క్లియర్ కట్గా. ఎంత నీచమైన లాంగ్వేజ్ అది మనం మీరు చూస్తే అసలు. సో ఈవిడే పులిహార కలుపుతుంది. బట్ ఈ బేసికల్ ఏంటంటే ఆ అమ్మాయి కార్డు విపింగ్ కార్డు వాడి మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు అని చెప్పి నాకు బలవంతంగా అంటగట్టారు డ్రగ్స్ అని. రేపు కోర్టులో ఇది చెప్పుకొని ఆ డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి ప్రయత్నం. అసలు మీరు గమనిస్తే దిలీప్ శంకర్ తీసుకున్న కేసు ఈవిడ రాజ్ తరుణ్తో పెట్టింది ఇది కాదు. దిలీప్ శంకర ఈవిడని డ్రగ్స్ కేసు నుంచి బయటపడడానికి తీసుకున్న కేసు. ఓకే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాజ్ తరుణ్ ఈ కేసులో రాజ్ తరుణ్ కేసుకి దిలీప్ శంకర్కి సంబంధమే లేదు. ఆయన ఊరికి వచ్చి మీడియాలో సరే ఆ కేసు తీసుకున్న డబ్బుల కోసం దాన్ని ఏమంటారు ఎక్స్ట్రా గిఫ్ట్ అనమాట ఇది. ఓకే, కానీ ఆయనకి ఏం సంబంధం? పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించాలి ఈ కేసు ఈవిడ తరపున. ఆయనకి సంబంధం లేదు. బట్ ఆయన కూడా వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇప్పుడు ఆ నాగూర్ అనే లాయరు చేశాడు. ఆయన నాకు ఫోన్ చేసి పొద్దున్నుంచి బెదిరిస్తున్నాడు. అవునా? అదేమని ఇలా రకరకాలుగా ఆ అమ్మాయిని నువ్వే డ్రగ్స్లో ఇరికించాలనుకుంటున్నావు, నేను ఎందుకు ఇరికిస్తాను? ఆడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా తీసుకుంటా. ఓకే, వాళ్ళు థ్రెటనింగ్ చేస్తున్నారన్నారు. దేనికోసం థ్రెటనింగ్ చేస్తున్నారు? ఈ కేసు ఇన్వాల్వ్ అవుతుంది చేస్తున్నారా లేకపోతే నేను వస్తే ఎవిడెన్సెస్ అన్ని బయటకు వచ్చేస్తాయి, క్లీన్ బౌల్డ్ అయిపోతారని ఆయన ఫస్టే అసలు పొద్దునే ఫోన్ చేశాడు. నాకు అసలు తెలియదు అసలు మస్తాన్ సాయి అరెస్ట్ చేయడం విషయం ఏమీ తెలియదు. పొద్దున ఫోన్ చేశాడు ఈ నాగూర్ చేసి, ఇట్లా ఇది అయిందంటే అవునా ఏమైంది అంటే మీరు ఇట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఇరికించడానికి ట్రై చేస్తున్నట్టున్నారంటే నేను ఇరికించడం ఏంటి అంటే ఆడియో ఏదో వినిపిస్తా అన్నాడు. సరే వినిపించరా బాబు ఏముందంటే. సో బేసికల్ వీళ్ళందరికీ ఇదే హ్యాబిట్, ఎవరికి ఫోన్ చేసినా రికార్డులు చేసుకోవడము. సరే ఫైన్, అయినా కూడా నేనేం చెప్పాను ఏం చెప్పాను నేను చాలా క్లియర్ కట్గా. ఇంకొకసారి అక్కడ ఏదైనా సరే డ్రగ్ పార్టీ జరుగుతుంది వాడు చాలా క్లియర్ కట్గా చెప్తాడు నాకు. ఇక్కడ ఆ విలేకరులు వస్తారు, వీళ్ళు వస్తారు, కొంతమంది ఒక 5-6 మంది బ్యాచ్ ఎవరో ఉన్నారు. ఈవిడ ఎందుకు నేను ఆ విలేకరుల పేర్లు కూడా నాకు తెలిసిన నేను చెప్పట్లేదు. బేసికలీ వాళ్ళందరూ వస్తారు, అక్కడ కూర్చుంటారు, రింబోలా జరుగుతుంది రోజు. నేను రెడ్ హ్యాండెడ్గా వీళ్ళందరినీ మీరు వినండి, రెడ్ హ్యాండెడ్గా నేను పట్టించి పాడుతాను. నన్ను కనుక లోపలికి అలౌ చేయండి చాలు. టీమ్ రెడీగా ఉంది, రైడ్కి రెడీగా ఉన్నారని మా వాయిస్ వినపడ్డది దాంట్లో. అవును పోలీసులు నా జేబులో ఉంటారా? ఇంకా చెప్పాలంటే నార్సింగ్ పోలీసులు ఆవిడ జేబులో ఉన్నారు. ఏమన్నా టక్ మన కేసు పెట్టేస్తారు. నా జేబులో ఏముండదు. నేను ఊరికే మాట వరుసకు మాట్లాడతాను, ఉంటే చెప్తాను నేను చేస్తాను చెప్పి వాడికి ఒక చిన్న ధైర్యం ఇస్తాను నేను అంతే. దానివల్ల ఏమవుతుంది మనకి ఇన్ఫర్మేషన్ గట్టిగా వస్తుంది. సరే వాడే అందరూ ఉన్నారు, నువ్వు చెప్పేసే అన్నాను. వాడేం చెప్తాడు, సరే భయ్యా నేను అది చేస్తాను చంపి లోపలికి వెళ్ళడానికి నాకు ఎంట్రీ కావాలి అన్నాడు. సరే చూద్దాం అన్నాను. నాకు ఆ పోలీసులు నా జేబులో ఉంటారా లేకపోతే ఉంటారు. మనం ఇన్ఫర్మేషన్ తీసుకురావడం కోసం ఏం మాట్లాడాలి